పేరుకేమో స్మార్ట్ సిటీ, మురుగు కాలువల పరిస్థితి మాత్రం అధ్వానం. ప్రధాన రహదారులు కొన్ని ప్రాంతాలు శుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఎక్కడికక్కడ పూడికలు ఏర్పడ్డాయి. ఇది స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలోని నెలకొన్న దుస్థితి. దోమలు, ఈగలు, పురుగులు చేరి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ నగర శివారు దుమ్మలపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. కాకినాడ స్మార్ట్ సిటీ అనగానే భానుగుడి జంక్షన్, గాంధీనగర్, శ్రీనగర్, శాంతినగర్ ఇలా అనేక ప్రాంతాలు గుర్తొస్తుంటాయి. వీటితో పాటుగానే డైరీ ఫామ్, దుమ్ములపేట, ఇంజనీనగర్, పల్లంపేట ఇలా అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే డైరీ ఫామ్ మొదలుకొని ఈ డైరీ ఫామ్ తర్వాత వచ్చే ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ డ్రైనేజీ అయితే అస్తవ్యస్తంగా ఉంది. సైడ్ కాలంలో మురుగునీరు మొత్తం కూడా పారక చాలా రోజుల నుంచి అలాగా నిల్వ ఉండుతుంటే అక్కడ స్థానికులందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలు వీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఈ డ్రైనేజీలు ఇలా పూరికిపోయి ఉన్నాయి, వీటి వల్ల వీళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి, మరిన్ని విషయాలు అసలు వీరి మాటలోనే విందాం. ఇక్కడ మన కాకినాడ సిటీలోని ఇది స్మార్ట్ సిటీ ఎండు కూడా ఇక్కడ పర్లోపేట, సంజయనగర్, దుమ్ములపేట, రాజీవ్ గృహకల్ప, నూకలమ్మ మాన్యం ఈ ఏరియాలు మున్సిపాలిటీ పరిస్థితి అసలు బాగోలేదు. ఈ కాలువలు డ్రైనేజీలు అయ్యి కూడా నిండిపోయి డ్రైనేజీలు అయ్యి పైకి వచ్చేసి మొత్తం చెత్తది పేరుకుపోయి మున్సిపాలిటీ సిబ్బంది చాలా తక్కువ. సమస్యను పరిష్కరించాలంటే సిబ్బంది ఎక్కువ ఉండాలండి. ఈ మున్సిపాలిటీ సిబ్బంది కూడా పెంచవలసిందిగా, ఈ యొక్క ఏరియాలకు మున్సిపాలిటీ సిబ్బందిని పెంచవలసిందిగా, అలాగే మున్సిపాలిటీ ట్రాక్టర్లు ఎక్కువ లేవు. ఈ రెండు వార్డులు కలిపి ఒకటే ట్రాక్టర్ మాత్రం తిరుగుతుంది. అది వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మాత్రం వస్తున్నాయి. వాటిని కూడా మీరు పెంచి ఈ యొక్క పరిస్థితిని మెరుగుపరచవలసిందిగా కోరుచు. డెవలప్మెంట్ ఏరియాలో బాగానే ఉందండి. ఈ ఏరియాలోకి వచ్చేటోడికి వారం రోజులకు ఒకసారి తీస్తున్నారు ఏంటంటే అడుగుతుంటే సిబ్బంది తక్కువ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు నేను వేరే దిక్కున వేసేస్తున్నారు. మీ దగ్గరికి వచ్చేటోడికి 4 రోజులు 5 రోజులు పడుతుంది, మేము ఏం చేయండి, మాకు సిబ్బంది ఇస్తే మేము డైలీ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఆ దోమలు రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయండి. పిల్లలు అది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దానికోసం దయచేసి అధికారులు మాకు తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎవరి నుంచి వస్తుంది ఈ డస్ట్, ఇది ఇక్కడ ఎవరు చేసేవాళ్ళు ఎవరు చేయట్లేదు. ఇక్కడ పిల్లలమ్మ చిన్నపిల్లలు పెట్టుకుని మేము ఉంటున్నాం. మాకు ఏదైనా జబ్బులు రోగాలు వస్తే మాకు దిక్కు లేదు. ఏ చెత్త బండ్లు కూడా ఇక్కడికి రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. స్మెల్ కొంపు నిలబడలేకపోతున్నాం. ఆ స్మెల్ వచ్చేసి ఇక్కడ స్వచ్ఛమైన సిబ్బందికి 4 సార్లు కంప్లీట్ చేసినా సరే ఇక్కడ దాకా దాదాపు లేదన్నా నెల 15 రోజులు ఉండిపోయినా సరే ఒక్క సిబ్బంది అనేది వచ్చి పట్టించుకోలేదండి. ఎన్నిసార్లు అన్నా సరే సార్. అయితే ఇలా చేసాం, ఒకసారి చెప్పాం. రాజకీయ నాయకులు ఎవరికి చెప్పలేదు. మేము ఓన్లీ సచివాలయం వాళ్ళకి వెళ్ళి చెప్పామండి. చెప్పినా సరే మేమేం చేయమండి, వెహికల్ లేదు, వచ్చి తీస్తారు, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి, మరి మేమేం చేయలేమండి అని చెప్పేసి చేతులు ఎత్తడంలో జరిగింది. సరే ఇంకెప్పుడు తీస్తారని అప్పుడు దాకా ఉన్నాం. అంతలోకి పిల్లలకి ఏం జరిగినా ఏం చెందినా ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఇది ఊరి చివర ఉందని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సరే కాలా క్లోజ్ చేసేయమంటే అది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఏ రోజు కూడా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఏ రోజు కూడా చెప్పేది కూడా లేదు. ఇదిగోండి సార్, ఇక్కడ నుంచి అక్కడ నిండిపోయిందని అంటున్నారు. ఒకసారి అక్కడి నుంచి ఇదంతా నిండిపోతుంది సార్. ఆ తర్వాత ఎవరు పట్టించుకున్నారు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా ఇంట్లో వాసన తప్పించి అలాగే ఉండవలసి వస్తుంది సార్. బాగా ఎక్కువ సార్. పురుగులు కూడా వచ్చేస్తున్నాయి సార్, కప్పలు కూడా వచ్చేస్తున్నాయి సార్. కలెక్టర్ గారిని తెలుస్తున్న మట్టుకు సార్ కాలో చిన్న సైజ్ చేసి దీనిపైన ఏదైనా రాళ్ళు వేస్తే ఏ చెత్త అనేది ఉండదో వాటర్ మాత్రం ప్రశాంతంగా వెళ్తుంది సార్. ఇది ఒకటే నేను కోరుకున్నాను సార్. అసలు నీరు కూడా కదలట్లేదండి. తుక్కుగా అంతా తీసుకున్నామని 3 రాత్రులు బాధపడి కాలువలు తీసినా మేము అధికారి బ్యాచ్ ఇంకో బ్యాచ్ వస్తుందని చెప్తున్నారు అడుగుతుంటేని. ఎప్పుడు అంతే అండి. ఈ పక్క అంతా తీస్తారా, పక్క తీరండి. అసలు కాలువలో రోత కట మొత్తం వచ్చేస్తున్నాయి. దోమలకి రోగాలు రుచులు వస్తున్నాయండి. అది మాకు దయించి మాకు ఏదో చేస్తే బాగుంటుంది. చాలా మంది వస్తున్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు, కాళ్ళు కూడా తీస్తలేదు. దానివల్ల పిల్లలు కూడా దోమలు కుట్టి అనారోగ్యాలతో చాలా బాధపడుతున్నాం. కాలువలు సరిగా తీస్తలేవు, కవడ వస్తుంది, తీసి తుక్కంతని బయట వేయడం వల్ల దానివల్ల దోమలు వచ్చి పిల్లల్ని కుట్టి మళ్ళీ జ్వరం అవన్నీ వస్తున్నాయండి. దయచేసి పెద్దవాళ్ళు ఎవరున్నా వాళ్ళకి చెప్పి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కోరుస్తాను. ఇబ్బంది లేరు, పనిముట్లు లేవు, మేము ఏం చేయమంటారమ్మా అని అడుగుతున్నారు. కొంచెం దయచేసి మాకైతే డ్రైనేజీలు, రోడ్లు కొంచెం శానిటైజేషన్ ఎక్కువ జరిగేలా చూడండి. ఈ ప్రాంతం 2008లో ప్రారంభించబడిందండి. సుమారు 3200 కుటుంబాలతో ఈ ప్రాంతం ఏర్పడింది. ఏర్పడినప్పటి నుంచి కూడా కాకినాడ నగరపాలక సంస్థలో
ఎంతమంది అయితే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులు ఉన్నారు తప్ప ఉద్యోగుల సంఖ్య పెరగలేదు. కానీ ప్రాంతం పెరిగింది. ఈ ప్రాంతం శానిటేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో దోమల మందు కొట్టేవారు, ఆ దోమల అదే పొల్యూషన్ ప్యాక్ పంపించేవారు. ఆ రెండు కూడా లేవు. శానిటేషన్ చూస్తుంటే ఈ రోజు డ్రైన్ తీస్తున్నారు, 4-5 రోజులకి దాన్ని లిఫ్ట్ చేస్తున్నారు. గతంలో మేము 2-3 సార్లు కూడా ప్రజా పరిష్కార వేదికకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా తూతు మంత్రంగా ఆ రోజు చేస్తున్నారు తప్ప కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థలో ఉద్యోగులను పెంచి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా కాకినాడ స్మార్ట్ సిటీలో శివార ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ములపేట, సంజీవని నగర్, పర్లపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారింది. అయితే ఈ ప్రాంతాల్లో నివసించే వారందరూ కూడా ముక్కు మూసుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే అధికారులు స్పందించి ఈ కాలువలను శుభ్రం చేయటం, ఈ డ్రైనేజీని ఎప్పటికప్పుడు క్లీన్ చేయటము, మురుగునీరు శుభ్రంగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.